హాయ్ అందరికీ. అయితే నేను ఫైనల్గా అయితే యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేస్తున్నాను. దాని పేరు వచ్చేసి అయితే గౌర్ షాప్. ఈ మన ఫస్ట్ వీడియో వచ్చేసి అయితే రోడ్ టు కేదార్నాథ్. అయితే నాకైతే కేదార్నాథ్ పోనీకి అయితే 0% నాలెడ్జ్. నేను అంటే 2 ఇయర్స్ నుంచి అయితే వీడియోస్ వ్లాగ్స్ అందరు వ్లాగ్స్ అయితే చూస్తున్నా. అయితే మనకి ఏం ఐడియా లేదు, ట్రైన్ టికెట్స్ ఎట్లా బుక్ చేయాలో, ఆన్లైన్ దర్శనం టికెట్ ఎట్లా బుక్ చేయాలో. సో ఒక ఆయన ఉండు మా ఫ్రెండ్, ఆయన అడిగిన, ఆయన బుక్ చేస్తున్నాడు. సో ఇప్పుడు ఆయన దగ్గరికి పోదాం. పోయే దారులు అన్నీ చెప్తాం మీకైతే క్లారిటీగా ఏంది ఏందో అవి. నేను ఎందుకు పోతున్నా, ఓళ్ళతో పోతున్నా, ఎంతమందితో పోతున్నా, పేదాలు ఏమేమి చేస్తా, ఇంకేదన్నా నుంచి ఎడికేటికి పోతున్నా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఫైనల్గా అయితే మనం చిలకలూరు పోతున్నాం. ఇప్పుడు టికెట్ బుక్ చేసుకోనికి అప్పుడుగా తీసుకుపోతున్నా చిన్నగా. అయితే స్టోరీ ఏంటంటే, ఇప్పుడు 2 ఇయర్స్ కింద నేను పోదాం అనుకున్నాను. కరెక్ట్ బడ్జెట్ లేకుండా, కరెక్ట్ ప్లాన్ లేకుండే. అయితే లాస్ట్ ఇయర్ కరెక్ట్ అంతా కరెక్ట్ ఉండే, మంచిగా ఉండే. అయితే మా ఫ్రెండ్స్ని అడిగిన పోదాం రా అని. అయితే వాళ్ళు వస్తున్నప్పుడు సరే వాళ్ళ కోసం వెయిట్ చేయాలని చెప్పి వెయిట్ చేసిన. వాళ్ళు ఉండి తర్వాత టికెట్ బుక్ చేసే టైంకి హ్యాండ్ ఇచ్చారు. అదే కాదు నెక్స్ట్ వీక్ అనుకుంటే హ్యాండ్ ఇచ్చారు. లాస్ట్కి సార్ గుడి క్లోజ్ అయిపోయింది. ఇంకా ఫిక్స్ అయిపోయినా, ఇక ఎవరు వచ్చినారో అయిపోయినా సోలో ట్రిప్ వేయాలని చెప్పి వస్తా అంటే తీసుకోవచ్చా లాస్ట్ మూమెంట్ దాకా. వాళ్ళు ఇక రారంటే మనకు సోలో ట్రిప్ ఇక టికెట్ బుక్ చేసి అడిగాం కేదార్నాథ్ నుంచి. మంచిగా టైం ఉంటే హాఫ్ డే ట్రెక్కింగ్ ఉంటుంది కేదార్నాథ్ నుంచి. గుడి మీకని హాఫ్ డే ట్రెక్కింగ్ ఉంటుంది. ట్రెక్కింగ్ చేసి మళ్ళీ బద్రీనాథ్ పోదాం అనుకుంటున్నా. ఈయన ఇంటర్వ్యూ చేయడానికి చచ్చిపోతుండేడు. ఈడు వచ్చేసి అప్పుడు ఇక నాతో ఉంటాడు ఎక్కువ. ఆడు చెప్తాను గురించి మంచిగా చెప్తాను గురించి మెల్లమెల్ల మీరు చూస్తున్నారు అనుకున్నా, అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. వీడియోస్ ని ఫాలో అవ్వండి, చూస్తుండండి. వాటి గురించి మంచి స్టోరీస్ చెప్తాను నేనైతే. మీకు మంచి ఎంటర్టైన్ అయిపోతారు మీరైతే. ఇదైతే ఇప్పుడు వచ్చేసాం చిలుకలు కూడా మన సందీప్ బాయ్ ఇంటికి. టికెట్లు బుక్ చేయడానికి భయ్యా కూడా మొత్తం బురాన్ ఉంటాడు. మొత్తం ఆగం బురాన్ చూపెడితే ఆగండి. ఆ సందీప్ బాయ్ అయితే చూపెడతాను నాకు. భయ్యా చిన్న మొత్తం రిచ్. చూపిస్తలేవు టికెట్లు. సికింద్రాబాద్ కొట్టు ఢిల్లీ. మీకు 6-14 ఉంది. సికింద్రాబాద్ కొట్టు. మళ్ళీ బస్ ఉంది. ఫైనల్ అయితే మనం అనుకున్న డేట్లో అయితే టికెట్లు లేవు. ఇంకొకటి సికింద్రాబాద్ టు లేవు, 6 లేదు, సాటర్డే సండే లేదు. ఫైనల్గా అయితే టికెట్లు అయితే బుక్ చేసినాం. అందరికి చూపెడదాం అనుకున్నాం కానీ వాళ్ళ ఇంట్లో చుట్టాలు వాళ్ళందరూ మాట్లాడేకి ఆ సౌండ్ రీసౌండ్ వస్తుందని చెప్పి చూపెట్టలేను. ఫైనల్గా అయితే వీడియో ఈడవాకే. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుసుకోదాం. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చెరువు ఎండిపోయి చేపలు ఏడుస్తుంటే గద్దొచ్చి, ఏంటి సగం సేపు వెళ్ళిపోతావేంటి, గద్దొచ్చి గుడ్డు మింగిందని సామెత.